యేసు క్రీస్తు ఈ శ్రేష్టమైన నామములో ఈ యొక్క ఉదయకాల సమయమందు ఈ వీడియోని వీక్షిస్తున్న దేవుని బిడ్డలకందరికీ కూడా మైటీ గాడ్స్ టెంపుల్ పరిచర్యల తరపున ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు కొద్ది సమయం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి కొన్ని మాటల్ని మనం ఈ దిన ధ్యానార్థ నిమిత్తమై ధ్యానించుకుందామా? అందరూ మీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని తెరవండి. యెషయా ప్రవచన గ్రంథం 64వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా ఆ మాటల్ని మీరు ఆలకించండి. తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యములు సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమందు చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో మనం చూచినట్లయితే ప్రవక్త అయినటువంటి యెషయా గారు మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు ఎంతటి గొప్ప దేవుడో, ఆయన ఎంతటి జాలి కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వాడో ఈ వాక్య భాగంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి, ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఈ యొక్క వాక్య భాగంలో అంటున్నారు ఏమన్నట్టే, మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారట తన కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో, కొన్ని కార్యములు సఫలము చేయబడాలి అని చెప్పేసి, కొన్ని కార్యములు దేవుని ద్వారా నెరవేర్చబడాలి అని చెప్పేసి ఎవరైతే యేసయ్య కొరకు కనిపెట్టుకుంటారో వారి విషయంలో దేవుడు ఎలా ఉంటాడో చాలా చక్కగా దైవజనుడైనటువంటి యొక్క ప్రవక్త అయినటువంటి యెషయా గారు అంటున్నారు. ఏమన్నట్టే, తన కొరకు కనిపెట్టుకునే వారి విషయములోనట ఆయన కార్యములను సఫలము చేసే దేవుడై ఉన్నాడు అనేసి సెలవిస్తున్నట్లు, ఆయన లాగా మరి ఎవరు కూడా కార్యములను సఫలము చేయరు అనేసి సెలవిస్తున్నట్లుగా మనము ఈ యొక్క వాక్య భాగంలో ప్రవక్త అయినటువంటి యెషయా గారు అంటున్నట్లు మనం చూస్తున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము యేసయ్యను ఆరాధిస్తున్నాము అనంటే, యేసయ్యను దేవునిగా మనం కలిగి ఉన్నాము అనంటే అది ఎంతైనా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప ధన్యత అని చెప్పుకోక తప్పదు. ఎందుకు అనంటే, మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు ఆయన ఎలాంటి దేవుడు అనంటే, ఆయన కొరకు కనిపెట్టుకునే వారి విషయంలో వారి కార్యములను సఫలము చేసే దేవుడై ఉన్నాడు. వారికి ఉపకారములు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే మీరు 116వ కీర్తనలో 12వ చరణంలో కూడా మీరు చూచినట్లయితే దావీదు భక్తుడు ఇలా అంటాడు ఏమన్నట్టే, యెహోవా నాకు చేసిన ఉపకారములను బట్టి నేను ఆయనకు ఏమి చెల్లింతును అని చెప్తూ ఏమంటాడంటే, రక్షణ పాత్రను నేను చేత పట్టుకొని ఆయనకు నేను ప్రార్థన చేతును అని అంటాడు. అంటే చూడండి, ఈ యొక్క కీర్తన ద్వారా దావీదు అంటున్నటువంటి ఈ యొక్క మాటల ద్వారా మనము మన దేవుణ్ణి గురించి ఏమని తెలుసుకోగలుగుతున్నాము అనంటే, ఆయన కొరకు కనిపెట్టుకునే వారి విషయంలో మన దేవుడు ఉపకారము చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకునే వారి జీవితంలో ఆయన వారి కార్యములను సఫలము చేసే సర్వశక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం వింటున్నటువంటి మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఈ రోజున యేసయ్య కొరకు కనిపెడుతున్నారా? మీ జీవితంలో కొన్ని కార్యములు సఫలపరచబడాలి అని చెప్పి, మీకున్నటువంటి వ్యాధులు తొలగిపోవాలి అని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అని, పిల్లలకు వివాహాలు జరగాలి అని, ఒకవేళ వివాహం అయి ఉన్నప్పటికీ గర్భఫలం లేనటువంటి పరిస్థితుల మధ్యలో నిందలను అనుభవిస్తూ ఉన్నట్లయితే గర్భఫలము దేవుని ద్వారా అనుగ్రహించబడాలి అని చెప్పి, ఈ రోజున దేని విషయమైనా కావచ్చు, మీరు ఒకవేళ దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నట్లయితే ఆయన మీ జీవితంలో నా దేవుడు మీ కార్యములన్నింటినీ సఫలం చేస్తాడు. మీరు దేని విషయమైతే దేవుని దగ్గర కనిపెడుతున్నారో ఆ కార్యాలన్నీ నా దేవుడు సఫలము చేయును గాక.
అయితే గమనించండి, ఎప్పుడు మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు, ఆయన మన జీవితంలో ఆయన కార్యాలు సఫలం చేస్తాడు. ఆయన మన జీవితంలో కార్యములు సఫలం చేయాలి అని అంటే మన బ్రతుకులో మనం దేవుని కొరకు కనిపెడుతున్నప్పుడు మన కార్యాలు సఫలపరచబడాలి అని, ఆయన మన జీవితంలో కార్యాలు సఫలం చేయాలంటే మన బ్రతుకుల్లో మనకి ప్రాముఖ్యంగా 4 ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు ఉండాలి. ఒక సేవకునికే కానివ్వండి, ఒక విశ్వాసికే కానివ్వండి, 4 ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు ఆ యొక్క వ్యక్తి కలిగి ఉండాలి. ఏంటి ఆ యొక్క 4 ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు అని మనము ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో మనం చూచినట్లయితే, దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం దేవుని కొరకు కనిపెడుతున్నప్పుడు ఆయన మన కార్యములు సఫలం చేయాలంటే మనకు ఉండవలసిన మొట్టమొదటి అనుభవం ఏమిటి అని అంటే, మనము దేవుణ్ణి అడిగే వ్యక్తులుగా ఉండాలి. ఆ కార్యం సఫలపరచబడేటట్లు దేవుణ్ణి మనము అడిగేటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవునికి మనం ప్రార్థించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. చదవండి బైబిల్లో నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని చదువుతారు. చూడండి, నేను చదువుతాను, జాగ్రత్తగా ఆ మాటలు మీరు ఆలకించండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంటే చూడండి, దేవుని కొరకు మనం కనిపెడుతున్నాం కొన్ని కార్యాల విషయమై. అయితే మన దేవుడు మన కార్యాలు సఫలం చేయాలంటే మొట్టమొదటిగా మనకుండవలసిన అనుభవం ఏమిటి అనంటే, యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఏంటి అనంటే, అడుగుడి, మీరు మీ దేవుణ్ణి అడగండి, మీకు ఇవ్వబడతాయి. తట్టుడి, మీకు తీయబడుతుంది. వెతుకుడి, మీకు దొరుకుతుంది అంటున్నాడు. అంటే ఈ రోజున మన కార్యములు సఫలపరచబడాలంటే మనకు ఉండవలసిన మొట్టమొదటి అనుభవం ఏమిటి అనంటే, దేవుణ్ణి అడిగేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఆ విషయాలు మన కార్యములు సఫలపరచబడాలంటే, దేవుని బిడలారా, ఏ కార్యమైతే దేవుని ద్వారా సఫలపరచబడాలని ఎదురు చూస్తున్నామో ఆ కార్యములను దేవునిని మనం అడగాలి. దేవుణ్ణి మనం అడగాలి. చూడండి, బైబిల్లో మత్తయి మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వాక్య భాగంలో మనం చూచినట్లయితే, బర్తిలోమయ్య అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ బర్తిలోమయ్య అనేటువంటి ఆ యొక్క వ్యక్తిని గురించి మనం బైబిల్లో ఇలా చూస్తాం. ఏంటి అనంటే, ఓ రోజున యేసు ప్రభుల వారు ఆయన ఎరికో పట్టణంలో పరిచర్య చేసి ఎరికో పట్టణాన్ని విడిచిపెట్టి ఆయన మార్గంలో వెళ్తూ ఉంటాడు. వెళ్తున్నటువంటి ఆ యొక్క సందర్భంలో ఈ బర్తిలోమయ్య త్రోవ ప్రక్కన ఒక గుడ్డను పరుచుకొని ఆ గుడ్డ మీద కూర్చొని భిక్షాటన చేస్తూ ఉంటాడు. అంతలో ఈ బర్తిలోమయ్య విన్నాడు. ఏమనంటే, యేసు ప్రభుల వారు ఈ బర్తిలోమయ్యను దాటి వెళ్తూ ఉన్నాడని విన్నటువంటి అతడు ఏం చేశాడు అని అంటే, కేకలు వేసినట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తాం. ఏమని కేకలు వేశాడంటే, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు అని చెప్పి కేకలు వేసినప్పుడు అతని యొక్క ఆర్తధ్వనిని దేవుడు ఆలకించి, యేసు ప్రభుల వారు ఆలకించి, ఆయన త్రోవను వెళ్తున్నటువంటి ఆయన ఏం చేశాడు అనంటే, అక్కడనే నిలిచినట్లుగా మనం చూస్తున్నాం. నిలవడం ఒక అనుభవం అయితే, రెండవదిగా నిలిచినటువంటి దేవుడు రెండవదిగా ఆయన ఏం చేస్తున్నాడు అనంటే, ఆ గుడ్డివాణిని పిలుస్తూ ఉన్నాడు. చూడండి, పిలిచిన దేవుడు మరలా ఆ గుడ్డివాణిని అడుగుతున్నాడు. ఏమనంటే, ఇదిగో నా కొరకు నువ్వు కనిపెట్టుకుంటున్నావు కదా, దేని విషయమై నువ్వు కనిపెట్టుకుంటున్నావు అని అన్నప్పుడు అతడు ఏం చేశాడు అనంటే, తను దేని విషయం దేవుని దగ్గర కనిపెట్టుకుంటున్నాడో ఆ విషయాన్ని దేవునితో చెప్పాడు. ప్రభువా, నేను పుట్టుక నుండి గుడ్డివాడిని, కాబట్టి నాకు చూపు కావాలి, నాకు చూపును ప్రసాదించండి అని చెప్పి దేవుని అడిగినప్పుడు, ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో మనం చూచినట్లయితే యేసు ప్రభుల వారు వానికి చూపును ప్రసాదించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అంటే ఈ రోజున మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవుని ద్వారా కార్యాల్ని పొందుకోవాలని ఎదురు చూస్తున్నారా? అది ఏదైనా కానీ నీకైనా నాకైనా మొదటిగా మనకు ఉండవలసిన అనుభవం ఏమిటి అని అంటే, దేవుణ్ణి మనం అడగాలి, మోకరించి దేవునికి మనం ప్రార్థన చేయాలి.
ప్రభువా, నాకున్నటువంటి రోగాన్ని తీసివేయి, ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి నన్ను విడిపించు ప్రభువా, నా పిల్లల వివాహ విషయంలో కార్యాలు చేయి. వివాహమై అనేక సంవత్సరాలు అయినప్పటికీ నాకు సంతానం లేదు, సొంత గృహాన్ని మీరు నాకు దయచేయండి, నేను చేస్తున్నటువంటి పరిచర్యను మీరు ఆశీర్వదించండి అని చెప్పి దేవుణ్ణి మనము అడిగినప్పుడు ఆయన మన జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు, మన కార్యాలను సఫలం చేస్తాడు. దేవుని బిడ్డలారా, చూడండి, రెండవదిగా మనకు ఉండవలసినటువంటి మరొక శ్రేష్టమైన అనుభవం ఏంటి అని అంటే లూకాసు వర్తమానం 6వ అధ్యాయం 38వ వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఏంటంటే అక్కడ ఇలా ఉంటది, ఏంటంటే ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదిలించి దిగజారున్నట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. చూడండి, రెండవదిగా మన కార్యాలు సఫలపరచబడాలంటే మనకు ఉండవలసిన రెండవ అనుభవం ఏమిటి అని అంటే వాక్యం ఏమని చెప్తుంది అని అంటే దేవునికి మనము ఇచ్చేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. మొదటి అనుభవం ఏమిటి అని అంటే దేవుణ్ణి అడగాలి. రెండవ అనుభవం ఏమిటి అని అంటే దేవునికి మనం ఇవ్వాలి. యేసు ప్రభుల వారే చెప్తున్నారు ఏమనంటే క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు అని అంటూ ఇయ్యుడి మీకు ఇవ్వబడును. ఏ కొలతతో మీరు కొలుతురో ఆ కొలతతోనే మీరు మరలా కొలవబడుదురు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మన జీవితంలో మన కార్యంలో సఫలపరచబడాలి అని అంటే మనం చేస్తున్నటువంటి వ్యాపారాలు ఆశీర్వదింపబడాలన్నా, మనం చేస్తున్నటువంటి ఉద్యోగాలలో మనకు ప్రమోషన్లు రావాలన్నా, ఈ రోజున మనం చేస్తున్నటువంటి చేతి పనులలో దేవుని యొక్క దివ్యమైన ఆశీర్వాదాన్ని, దీవెనని మనం అనుభవించాలన్నా, మన పరిచర్య యొక్క ఎల్లలను దేవుడు విశాలపరచాలన్నా, మన పరిచర్యను దేవుడు విస్తరింప చేయాలి అన్న ఒక సేవకునికైనా ఒక విశ్వాసికైనా ఉండవలసిన అనుభవం ఏమిటి అని అంటే దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాటిలో దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రతిష్టార్పణలను, ప్రథమ ఫలములను దేవునికి మనం ఇచ్చేటువంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు దేవుడు ఆయన మన కార్యాలని సఫలం చేస్తాడు. కనిపెడుతున్నాం, కార్యాలు సఫలపరచబడాలి అని అంటే కనిపెట్టేటప్పుడు ఎలా కనిపెట్టాలి? మొదటిగా అడగాలి. రెండవదిగా వాక్యం ఏమని చెప్తుందంటే ప్రియులారా దేవునికి మనం ఇవ్వాలి. చూడండి, మూడవదిగా మార్కు సువార్త 10వ అధ్యాయంలో 29వ వాక్య భాగంలో మరొక చక్కటి మాట ఉంటుంది, నేను చెప్పి ముగిస్తాను. ఏంటంటే అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తం సువార్త నిమిత్తం ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చంద్రులనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూమిలనైనను విడుచువాడు ఇప్పుడు ఇహమందు అనేక ఇండ్లను అక్క చెల్లెలను అన్నదమ్ములను తల్లిదండ్రులను వారు 100 రెట్లు పొందుకుంటారు అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే మూడవదిగా దేవుని కొరకు కనిపెడుతున్నప్పుడు మన కార్యాలని దేవుడు సఫలం చేయాలి అని అంటే మనకు ఉండవలసిన మరొక మూడవ శ్రేష్టమైన అనుభవం ఏమిటి అని అంటే దేవుని కొరకు మనము కొన్నిటిని ఏం చేయాలి అని అంటే త్యాగం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి చెప్పండి? దేవుని కొరకు మనము కొన్నిటిని త్యాగం చేసుకోవాలి. ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, అయ్యా నిత్య జీవం పొందుటకు నేను ఏం చేయాలి అని. దేవుడు అంటాడు, మోషే ద్వారా అనుగ్రహింపబడిన 10 ఆజ్ఞల్ని పాటించు అని, బాల్యం నుండే వాటిని నేను పాటిస్తున్నాను అని అంటాడు. అయితే చూడండి, ప్రభు వానిలో ఉన్నటువంటి కొదువను గుర్తించి ఏమంటాడంటే నీకున్న ఆస్తి అంతా కూడా బీదలకి ఇచ్చి నన్ను వెంబడించమంటే వాడు తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ధనవంతుడు పరలోకములో ప్రవేశించుట చాలా దుర్లభము అని, చాలా కష్టము అని చెప్పి. అయితే శిష్యులు అంటారు, అయ్యా నీ కొరకు మేము మా తల్లిదండ్రులను, మా అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, మా ఆస్తి పాస్తుల్ని సమస్తాన్ని కూడా త్యాగం చేసుకున్నాం, మీరు మాకేమిస్తారు అని అన్నప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో ఒక ఇంటిని మీరు విడిచిపెట్టినట్లయితే నేను అనేకమైన ఇళ్లను మీకు ఇస్తా. ఒక తల్లిదండ్రుల్ని మీరు విడిచిపెట్టినట్లయితే అనేక మంది తల్లిదండ్రుల్ని నేను మీకు ఇస్తా అని
చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే చూడండి, ఈ రోజున దేవుడు మన కార్యాలే సఫలం చేసుకోవాలి అని అంటే మనలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే దేవుని కొరకు కొన్నిటిని విడిచిపెట్టే ఒక త్యాగపూరితమైనటువంటి ఆ యొక్క మనస్సును దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ప్రియులారా, చూడండి, ఈ రోజున మన దైనందిక జీవితంలో మనం ఆత్మీయంగా ఎదగకుండా కొన్ని మనల్ని అడ్డగిస్తూ ఉంటాయి. అవి ఏవైనా కావచ్చు, మన ఇంటనున్న వారే కావచ్చు, మన బంధువులే కావచ్చు, మన గ్రామస్తులే కావచ్చు. ఈ రోజున ఆత్మీయంగా ఎదగకుండా మనకు ఆటంకంగా వారు నిలిచి ఉన్నటువంటి ఆ యొక్క సందర్భంలో దేవుని బిడ్డలారా, దేవుని కొరకు వాటిని మనం త్యాగం చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనలో ఉన్న త్యాగపూరితమైనటువంటి ఆ యొక్క అనుభవాన్ని చూచి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, మన కార్యాలని సఫలం చేయడం ప్రారంభిస్తాడు. ఈరోజు నీ వర్తమానం వింటున్న నీ దైనందిక జీవితంలో ఆత్మీయంగా ఎదగకుండా నిన్ను ఏది అడ్డగిస్తుంది అయినా కావచ్చు, ఈ రోజున వాటిని దేవుని కొరకు త్యాగం చేసుకునేటువంటి అనుభవంలో నీవు ఉంటున్నావా? దేవుని బిడ్డలారా, త్యాగం చేసుకోవాలి. అబ్రహాముతో దేవుడు అంటాడు ఏమనంటే, నేను నీ యొక్క సంతానాన్ని సుఖ రేణువుల వలె విస్తరింపజేస్తాను. అబ్రహాం, నీవు నీ స్వదేశాన్ని, నీ స్వజనముని, సొంత ఇంటిని విడిచిపెట్టి నేను చూపించేటువంటి ఆ యొక్క దేశానికి బయలుదేరు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటే దేవుని కొరకు అబ్రహాము స్వజనముని విడిచిపెట్టాడు, స్వదేశముని విడిచిపెట్టాడు, త్యాగం చేసుకున్నాడండి. ఆ అబ్రహాముని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే వారిలో ఒంటరి అయినటువంటి అబ్రహామును పెక్కుమంది అగున్నట్లు ఆశీర్వదించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి, 4వదిగా చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీలోకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 20వ వాక్యంలో చక్కటి మాట ఉంటుంది. పౌలు అంటాడు ఏంటంటే, మనం అడుగు వాటన్నిటికంటే, మనం ఊహించు వాటన్నిటికంటే మన దేవుడు అత్యధికమైన కార్యములు చేయు శక్తి కలిగినటువంటి దేవుడు అని. అంటే మన దేవుడు 4వదిగా ఆయన కొరకు మనం కనిపెడుతున్నప్పుడు ఆయన మన కార్యాలు సఫలం చేయాలంటే మనకు ఉండవలసిన మరొక శ్రేష్టమైన అనుభవం ఏమిటి అని అంటే, వాక్యం ఏమని చెప్తుంది అని అంటే, దేవుని బిడలారా, మన దేవుడు ఎవరి కార్యాలను సఫలం చేస్తాడంటే ఊహించు వారి కార్యాలట. అడిగేటువంటి వారి కార్యాలు మాత్రమే కాదు, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన కార్యములు చేయు శక్తి గల దేవుడు. ఊహలు అనేవి ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి అనంటే మన హృదయంలో నుంచి ప్రారంభమవుతాయి. అంటే దేవుని బిడ్డలారా, నీ కార్యాలు సఫలం చేయాలంటే నీ హృదయంలో ఆ కార్యము దేవుని ద్వారా సఫలపరచబడాలని ఒక వాంఛను నీవు కలిగి ఉండాలి. చూడండి, బైబిల్లో సొలొమోను ఉన్నాడు. రాజైన తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేనికోసం ప్రార్థన చేసుకుంటున్నాడు అని అంటే, చూడండి, దేవుడు అడుగుతాడు సొలొమోను, ఏం కావాలి చెప్పు అని. సొలొమోను అంటాడు ఏమనంటే, దేశాన్ని, రాజ్యాన్ని, ప్రజల్ని పరిపాలించేందుకు వివేకము కలిగినటువంటి మనస్సును, ఈ హృదయాన్ని నాకు దయచేయమని. దేవుని బిడ్డలారా, తన హృదయంలో ఒక వాంఛను, కోరికను కలిగి ఉన్నాడు. ఏంటి అని అంటే, ప్రజల్ని న్యాయబద్ధంగా పరిపాలించేందుకు వివేకము కలిగినటువంటి హృదయమును, దైవికమైనటువంటి జ్ఞానమును దేవుని ద్వారా నేను పొందుకోవాలి అని. ఆ వాంఛ హృదయములో ఒక తీరని వాంఛ అతడు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు అతడు అడిగింది అతనికి ఇచ్చినట్లు, అతని కార్యాన్ని సఫలం చేసినట్లు మనం లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ రోజున మీ దైనందిక జీవితాల్లో కూడా దేవుని బిడ్డలారా, దేవుని కొరకు కనిపెడుతున్నారు, మంచిదే. మీ హృదయములో దాని విషయమై ఎలా అయినా నేను పొందుకోవాలని ఒక తీరని వాంఛ కలిగి ఉన్నారా లేదా? ఈ 4 అనుభవాలు మీ జీవితంలో మీరు కలిగి ఉండండి. నిశ్చయముగా నా దేవుడు మీ కార్యములను సఫలం చేయబోతున్నాడు ఆయన. చూడండి, ప్రవక్త అయినటువంటి యెషయా గారు అంటున్నారు, తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యములో సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవ్వరు నే కాలమున చూచి ఉండలేదు. మన దేవుడు మన కార్యములను సఫలం చేసే దేవుడు. ఎప్పుడు ఆయన కొరకు మనం కనిపెడుతున్నప్పుడు మన కార్యాలు సఫలం చేస్తాడు అనంటే, మొదటిగా దేవుణ్ణి అడిగినప్పుడు, రెండవదిగా దేవునికి మనం ఇచ్చినప్పుడు, మూడవదిగా
దేవుని నిమిత్తమై కొన్నిటిని మనం త్యాగం చేసుకున్నప్పుడు, నాలుగవదిగా కార్యములు సఫలపరచబడాలని దాని విషయమై తీరని వాంఛ మన హృదయంలో కలిగి ఉన్నప్పుడు దేవుడు ఈ మాటల్ని మీ హృదయంలో ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. తలవంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. ఈ ఉదయకాలమున ప్రభువా, చక్కటి ఈ యొక్క మాటల ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. యేసయ్య, మీ కొరకు కనిపెట్టుకునే వారి విషయంలో మీరు కార్యములు సఫలం చేసే దేవుడవై ఉన్నావు అని, అయితే మా కార్యములో సఫలపరచబడాలి అనంటే 4 అనుభవాలు మా జీవితంలో మేము కలిగి ఉండాలని నీ లేఖనాల్లో నుంచి నాయన మీరు మాతో మాట్లాడుకుంటూ వచ్చారు. నిజమే ప్రభువా, ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు కలిగి మేము ఉండేటట్లు మీరు మాకు సహాయం చేయండి. విశేషంగా ఈ దినము ప్రభువా, ఈ యొక్క వర్తమానాన్ని విన్న ప్రతి ఒక్కరితో కూడా మీరు ఉండండి. ఈ దినం వారు చేస్తున్న ప్రతి ఒక్కరు వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో, చేస్తున్నటువంటి వ్యాపారాలలో, చేతి పనుల్లో మీరు తోడుగా ఉండి దినానికి కావలసిన మీ కృపను తండ్రి సమృద్ధిగా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నీ ఆరోగ్యకరమైన రెక్కల నీడలో ప్రతి ఒక్కరిని కూడా మీరే భద్రపరిచి కాపాడి నడిపించమని, దినమంతా కూడా కృపాక్షేమాలు మీ బిడ్డల వెంట మీరే నడిపించి సహాయం చేయమని, ఎవరైతే మీ దగ్గర నాయన దేని కొరకైతే కనిపెట్టుకుంటారో వారికి ప్రభువా నాయన నిశ్చయముగా వారి కార్యాలను మీరు సఫలం చేయబోతున్నందుకై మీకు స్తుతి చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. రేపటి రోజున మళ్ళా మీ మధ్యలోకి వస్తాను. అంతవరకు ప్రభు మీకందరికీ కూడా తోడై ఉండునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.